నేను డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. నేను ఈరోజు మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ గురించి మీకు చెప్తానండి. ఇది మెయిన్గా 2 టైప్స్ ఉంటుంది, ఆర్గానిక్ అండ్ ఫంక్షనల్. ఆర్గానిక్ అంటే కోలాన్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఇది ఆర్గానిక్ అని అంటాం మనం. దీనికి మెయిన్ కారణాలు ఏదంటే ఏదైనా కోలాన్లో క్యాన్సర్ ఉండడం కానీ, కోలాన్లో కొన్నిసార్లు డైవర్టికులాలు ఉంటాయి, డైవర్టికులాలో ఇన్ఫెక్షన్ వచ్చి కొంచెం లూమెన్ నారో అయినా కానీ, తర్వాత కొన్నిసార్లు క్రాన్స్ డిసీజ్ అని ఉంటుంది. అంటే క్రాన్స్ డిసీజ్ అనేది ఒక ఇన్ఫ్లమేషన్ అనమాట. దీంట్లో ఏదైనా స్ట్రిక్చర్, దీనివల్ల కూడా స్ట్రిక్చర్ వచ్చినప్పుడు ఇట్లా మలబద్ధకంగా రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఫంక్షనల్ అంటారు. ఫంక్షనల్ అంటే ఏదైనా స్ట్రెస్ వల్ల కానీ, దీన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం అనమాట. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో కూడా ఇది కాన్స్టిపేషన్గా మనకు బయటపడుతుంది. తర్వాత కొన్ని రకమైన డ్రగ్స్ వల్ల కూడా ఇట్లా కాన్స్టిపేషన్ వస్తుంది. అంటే యాంటీసైకాటిక్ డ్రగ్స్ కానీ, తర్వాత కొన్ని బీపీ మెడిసిన్స్ వల్ల కానీ, ఇటువంటి మెడిసిన్స్ వల్ల కూడా మనకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రావచ్చు. ఇంకోటి ఏదంటే మనకు కొన్నిసార్లు హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఇట్లా మనకు ఈ మలబద్ధకం అనేది బయటపడుతుంది. ఈ మలబద్ధకం ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం గమనించాల్సి ఉంటుంది. ఈ మలబద్ధకం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మీకు మోషన్లో రక్తం రావడం కానీ, మోషన్ చాలా గట్టిగా రావడం కానీ, ఇవన్నీ, తర్వాత ఆకలి తగ్గడం కానీ, తర్వాత ఇది బరువు తగ్గడం కానీ, ఇటువంటివి ఉన్నప్పుడు మలబద్ధకాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ మలబద్ధకానికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సిమ్టమ్స్ మనకు అలార్మింగ్ సిమ్టమ్స్ అంటే ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, తర్వాత బ్లడ్ ఉండడం మోషన్లో, ఇటువంటివి ఉన్నప్పుడు వెంటనే మనం డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. తర్వాత ఇది మలబద్ధకాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. అంటే ఇది కొలనోస్కోపీ కానీ, అనోరెక్టల్ మానోమెట్రీ కానీ, ఇవన్నీ ఉంటాయి. తర్వాత దీనికి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి కొన్ని రకమైన డ్రగ్స్. కానీ దానికంటే ముందు మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తున్నాం. అంటే పీచు పదార్థాలు ఉన్న ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంచెం ఇది పండ్లు కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అట్నే కొంచెం వాటర్ ఎక్కువ తాగడం, మజ్జిగ ఎక్కువ తాగడం, టెంకాయ నీళ్ళు ఎక్కువ తాగడం, ఇటువంటి అంటే దీనివల్ల కూడా మనం మలబద్ధకాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవన్నిటి వల్ల కూడా మనకు రెస్పాన్స్ లేకుంటే నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మెడిసిన్స్ రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యన చాలా మంచి మెడిసిన్స్ వచ్చినాయి. ఇవన్నిటి కూడా రాకపోతే ఇంకా కొన్ని టెస్టులు చేసి దాన్ని బయోఫీడ్బ్యాక్ అనే థెరపీ ద్వారా కూడా మనం మలబద్ధకాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. Like, comment, and subscribe for more health updates.